హలో అండి. గుడ్ మార్నింగ్. అందరికీ నమస్తే. ఇదిగోండి ఈరోజు ఏం చేస్తున్నానంటే ఏం చేయాలో అర్థం కాక అవసరానికి అర్జెన్సీకి మనకి ఇంట్లో ఆలుగడ్డలు ఉంటాయి కదా, ఆలుగడ్డలతోటి కూర చేసుకుందాము. యాక్చువల్గా చెప్పాలంటే ఆలుగడ్డలు నాకేం ఇష్టం ఉండదు, మా ఇంట్లో అందరికీ ఇష్టమే. నేను తినడం మానేసినా పర్వాలేదు, కానీ మా వాళ్ళకి ఇష్టమైనవి చేసి పెట్టడం నాకు చాలా ఇష్టం. అందుకని ఆలుగడ్డలు శుభ్రంగా ఒకసారి కడిగేసానండి. కడిగేసి నీళ్లు పోసుకుందాం. నీళ్లు పోసి మూత పెట్టేసుకుని స్టవ్ మీద పెట్టి ఒక్క విజిల్ వచ్చిన తర్వాత ఆపిన తర్వాత కూరలు వేసుకుందాము. ఇదిగోండి, దీంతో ఈ ములక్కాళ్ళతోటి మనం రసం పెట్టుకుందాం. ములక్కాడ రసం కుక్కర్ మీద పెట్టి స్టవ్ మీద పెట్టేసి స్టవ్ ఆన్ చేసి ఓన్లీ ఒక్క విజిల్ వచ్చిన తర్వాత ఆపేస్తే ముద్దగా అయిపోకుండా ఉంటుందన్నమాట. ఓకేనా? ఆపేసి అయిన తర్వాత మీకు మళ్ళీ చూపిస్తాను. ఇది మన ములక్కాళ్ళు, మనం తెచ్చుకున్న ములక్కాళ్ళు, మా అక్క వాళ్ళని తెచ్చిన ములక్కాళ్ళు ఎంత పొడుగ్గా ఉన్నాయో, చాలా బాగున్నాయి, చక్కగాను మెత్తగా ఉన్నాయి, భలేగా తొందరగా ఉడుకుతున్నాయి. అయితే కుక్కర్ విజిల్ వచ్చే లోపల మనం రసం పెట్టుకుందాం అనుకున్నాం కదా, ములక్కాళ్ళ రసం కోసం అని చెప్పి ఈ ములక్కాళ్ళు కట్ చేసుకుంటున్నానండి. అయితే ములక్కాళ్ళు కట్ చేసుకోవడం అయిపోయిన తర్వాత మీకు అందరికీ ఉపయోగపడే ఒక మంచి టిప్ ఒకటి తెలుసుకుందామండి. కూరగాయలు కొనుక్కుంటాం కదా, మనం కూరగాయలు కొనుక్కున్నప్పుడు ఆకుకూరలు కూడా తప్పకుండా తీసుకుంటాం కదా. కరివేపాకు, కొత్తిమీర అయితే ఖచ్చితంగా తీసుకుంటాం. అవన్నీ కూడా ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే ఇదిగోండి, నేను ఇలాంటి డబ్బాల్లో స్టోర్ చేసుకుంటాను. ఎలాంటి డబ్బా అయినా పర్వాలేదు స్టోర్ చేసుకోవడానికి. డబ్బాలో కింద ఒక టిష్యూ వేసుకోండి, పైన ఒక టిష్యూ వేసుకోండి, మధ్యలో ఆకుకూర పెట్టుకోవాలి. ఇప్పుడు చూపిస్తున్నాను చూసారా, కింద ఒక టిష్యూ ఉంది, కరివేపాకు పెట్టాను, పైన ఒక టిష్యూ వేసుకోవాలి. ఎందుకంటే చెమ్మ అనేది వచ్చేస్తుంది కదా, నీరు అనేది వచ్చేస్తూ ఉంటుంది. ఆ నీరు వల్ల కుళ్ళిపోతాయి అన్నమాట. అలా కుళ్ళిపోకుండా ఇలా కనుక మీరు దాచుకున్నారు అంటే, టిష్యూ వేసుకుని దాచుకున్నారంటే చాలా బాగుంటుంది. వారం రోజులు 10 రోజులైనా కూడా చెడిపోకుండా చక్కగా ఉంటుందండి. నేను ఇలాగే చేస్తాను. నచ్చినట్లయితే మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఓకేనా? మనం ములక్కాడలు కట్ చేసుకోవడం అయిపోయింది. నేనైతే పోపు వేసుకున్నాను. ఆవాలు, మెంతులు, జీలకర్ర, అలాగే ఇంగువ పోపు వేసేసుకుని ధనియాలు కూడా వేసుకున్నానండి. వేసేసుకుని కరివేపాకు, ఈ ములక్కాడలు, టమాటాలు ఇవన్నీ కూడా వేసేసుకున్నాను. ఉప్పు, పసుపు, నీళ్లు పోసుకుని ఉడికించుకుంటున్నాను. అయితే దీంట్లో నేను బెల్లం వేయలేదు, చింతపండు వేయలేదు. ఎందుకు వేయలేదో తర్వాత చెప్తాను. అయితే మనకి ఈలోపు మనకి ఈ ఆలు అయితే ఉడికిపోయింది. ఇలాగా ఒకసారి చల్లనీళ్ళతో కడిగేసుకున్నాను. కడిగేసుకుని పైన స్కిన్ తీసుకుని పక్కన పెట్టుకున్నాను. ఈలోపు మనం కారం కావాలి కదా, ఆలు కూర చేసుకుంటున్నాము అంటే బంగాళదుంపల కూర కోసం కారం కావాలి కాబట్టి కరివేపాకు ఎక్కువ వేసుకుని చేసుకుందామండి. కారానికి సరిపడా అల్లము, పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. అలాగే ఒక గుప్పెడు కరివేపాకు కూడా తీసుకున్నాను. కరివేపాకు ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ మధ్యన అందరికీ జుట్టు ఊడిపోతుంది కదా, ఆ జుట్టు హెయిర్ లాస్ అనేది ఓడడం తగ్గుతుందిట. అందుకని నేను ఎక్కువ కరివేపాకు వాడుతున్నాను అనమాట. ఇది ఆలుగడ్డ కరివేపాకు కారం అనొచ్చు. అలా చేసిన కూర అనమాట. కరివేపాకు విడిగా వేస్తే ఎవరు తినరు, పడేస్తూ ఉంటారు. మా ఇంట్లో అయితే అందరూ తింటాంలేండి. సామాన్యంగా తినరు. కూరలో కరివేపాకులా తీసి పడేశారు అంటూ ఉంటారు కదా, అలా తీసి పడేస్తూ ఉంటారు. అలాగా పడేయకుండా చక్కగా అందరూ తినేసే విధంగా కరివేపాకుని ఇలా కారంలా చేసేసి వేసేసేయండి. వారు మాట్లాడకుండా తినేస్తారనమాట. ఆరోగ్యానికి ఆరోగ్యం, రుచికి రుచి. అయితే మనం ఇప్పుడు బాండీ పెట్టుకున్నాము, పోపు వేసుకున్నాము. ఆవాలు కొద్దిగా ఆయిల్ వేసుకుని సరిపడా దాంట్లో కొద్దిగా ఆవాలు వేసుకుని ఆవాలు చిట్టుపట్లాడిన తర్వాత శనగపప్పు కాస్త నేను ఎక్కువ వేసానండి. శనగపప్పు, మినపప్పు మా అమ్మాయికి ఇష్టం కాబట్టి 2 కొద్దిగా వేసాను, ఎక్కువ వేసి ఇలా వేయించేసుకున్నాను. ఇష్టమైన వాళ్ళు జీలకర్ర వేసుకోండి, లేని వాళ్ళు స్కిప్ చేసేసేయండి. ఈ కారం ఉంది కదా, మనం మిక్సీలో వేసుకున్న అదే అల్లము, పచ్చిమిరపకాయ, కరివేపాకు ఎక్కువ వేసి కారం చేసుకున్నాం కదా, అవన్నీ కూడా ఆయిల్లో వేసి వేయించేసుకోండి. బాగా గొట్రైతే వస్తుంది. మిరపకాయలు అవి కొంచెం ఆయిల్లో వేగేటప్పుడు గొట్టు వస్తుంది కదా, అలాగే కాస్త తట్టుకుని కొంచెం వేయించేసుకుని వేసేసుకోండి. ఇలా ఉడికిపోయిన ఆలుగడ్డలు కూడా చిదిపేసి దాంట్లో వేసేసుకోండి. సరిపడా ఉప్పు, కొద్దిగా పసుపు వేసుకోండి. వేసుకున్న తర్వాత మనం మిక్సీలో ఈ కారం అంతా వేసాం కదా, కొంచెం నీళ్లు కూడా తోల్చేసుకుని దీంట్లో పోసేసుకుని ఒకసారి శుభ్రంగా కలిపేసుకోండి. కలిపేసుకుని
మూత పెట్టేసుకోండి. మూత పెట్టుకున్న తర్వాత మనం ఇదిగోండి రసం అయితే మరిగిపోతుంది చూసారా? రసం పొడి అనమాట ఇది. ఈ రసం పొడిలో నేను దీంట్లోనే కరివేపాకు, అలాగే చింతపండు, బెల్లము అన్నీ వేసి చేసిన పొడనమాట. హోమ్ మేడ్ రసం పొడి. సూపర్ టేస్టీగా ఉంటుంది. చాలా బావుంటుంది. ఆ పొడి చేసి పెట్టుకుంటాను. ఆ పొడిని ఇందులో వేసేస్తాను. ఇప్పుడు ఇది రసం ఉడుకుతున్న దాంట్లో నేను చింతపండు ప్రత్యేకించి ఏం వేయలేదు. ఒక టమాటా అయితే వేశాను అంతే. ఈ పొడి వేస్తే ఇంక బెల్లము అన్నీ దీంట్లోనే ఉంటాయి కాబట్టి కరెక్ట్‌గా సరిపోతుంది. ఒకవేళ సరిపోలేదనుకోండి చెక్ చేసుకొని కొంచెం యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇదిగోండి ములక్కాడలయితే చక్కగా ఉడికిపోయాయి. ఫైనల్‌గా నేను కొత్తిమీర కూడా వేసేసుకున్నాను. ఒక్కసారి మరిగిన తర్వాత మనం ఆపేసుకుందాము. ఇదిగోండి కూర కూడా చూపిస్తున్నాను చూడండి. ఇది కూడా మగ్గిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసేసాను. ఇంక దీంట్లోకే తీసేసుకుంటాను ఈ బేసిన్‌లోకేను. రైస్ కూడా అయిపోయింది. ఇప్పుడు మనం ఇవన్నీ కూడా విడిగా దీంట్లో డిష్ ఔట్ చేసేసుకుందాము. వేరే రసం అనేది ఒక గిన్నెలోకి తీసేసుకుంటున్నాను. ఇదిగోండి ఈ రసం ఇలా తీసేసుకోవాలి. మంచి వాసన గుమగుమలాడిపోతుందనమాట. ఇంగువ వాసన, ఆ రసం పొడి ఏసాం గదా! సూపర్ టేస్టీగా ఉందనమాట. చాలా చాలా బావుంది. ఆలుగడ్డ అయితే నాకు నచ్చదండి. నేను తినను. ముందే చెప్పాను గదా! మా వాళ్ళ కోసం ఖచ్చితంగా చేస్తాను. అందులోని ఈ కరివేపాకు కారంతో చేసిన ఆలుగడ్డ కూర ఎక్సలెంట్‌గా ఉంది. అద్భుతంగా ఉంది. మీకు గనుక నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియచేయండి. అయితే ఈ కూర కూడా మొత్తం అంతా నేను ఇదే బేసిన్‌లో పెట్టేసుకున్నాను. మొత్తం ఫుల్లుగా వచ్చేసింది. బేసిన్ అంతా ఫుల్లుగా వచ్చేసింది. మా వాళ్ళకైతే భలే భలేగా నచ్చేసింది. చాలా బాగా నచ్చేసింది. ఇదండి ఈరోజు నేను చేసిన వంట అనమాట. ఆలు కూర, అలాగే ములక్కాడ రసం అనమాట. సూపర్ టేస్టీగా ఉన్నాయి. మరొక మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకొస్తాను. బాయ్.